స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంకొంచెం స్వరమితి చెబుతామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినం అయ్యగారు దైవజనులు చంద్రశేఖర్ గారు బూటం అదేనా ఈ యొక్క అనేక మంది దైవజనులు కూడా నాకు ఇక్కడ ఉన్నవారు పరిచయం ఉన్నారు. ఆయా పాస్టర్స్ ఫెలోషిప్లో దేవుడి వాక్యం బోధించడానికి అనుకున్నాను దేవుడు ఎన్నుకున్న సందర్భాల్లో. అలాగే రమేష్ మాస్టర్ గారు, అలాగే బ్రదర్ సుధాకరు, మత్తయ్య గారు, ఇక్కడ సుధాకర్ పాడితే బాబు, చాలా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నమే మా మేడం డివి సత్ర మండలంలో కారికాడని చాలా ఆ ఏరియా సూళ్ళూరుపేటకి 25 కిలోమీటర్లు పిఎస్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయింది. ఆ కార్యక్రమం నిన్న ఈ టైంలో జరుగుతూ ఉంది. రాత్రి ఇంటికి వచ్చి మేము కొనుక్కునేకి 2 గంటలు అయిపోయింది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి కూడా శరీరం సహకరించడం లేదు. అయినా దేవుని పని అంటే తప్పనిసరిగా ప్రభు శక్తించుగాక. లేదా నా గురించి ఇక మీకేమి నా సాక్ష్యం మీ అందరికీ తెలుసు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయినాను. ఇంటర్మీడియట్ నుంచే బాల్యం నుంచే దేవుడి సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఏ ప్రాంతాల్లో పనిచేశానో ఆ ప్రాంతాల్లో సంఘాలను కట్టి దైవజనులకు అప్పగించి రిటైర్మెంట్కి ముందుగానే ఒక 10 సంవత్సరాల ముందుగా పిఠగుంటలో మా సొంత గ్రామంలో చర్చి డివోర్గా ఏర్పాటు చేసుకుని సేవ జరిగిస్తూ ఉన్నాం. బ్రదర్ కూడా రమేష్ అయ్య గారు కూడా మా వార్షికోత్సవానికి వచ్చాడు. వారి చర్చికి కూడా ఉపాసకులకు మేము వెళ్ళాము. దేవుని కృపలో ఆయన నన్ను వాడుకుంటున్నాడు. నేను ఒక్కోసారి ప్రభువా, నేను ఏ పార్టీ వాడిని, నా జ్ఞానం ఏ పార్టీది, నీ వాక్కులు బోధించడానికి ఏమి అర్హత ఉంది నానా అని నా దేవుని దగ్గర నేను కన్నీరు కాచి ప్రార్థిస్తూ ఉంటాను. అల్పుడు నాయన నన్ను ఈ లోకంలో పిల్లగా ఒక ఉన్నతమైన స్థానం ఇది. నేను చాలాసార్లు దైవజనుల సమావేశంలో కూడా చెప్తాను. దైవజనుడు అంటే చాలా ఉన్నతమైన, ఈ లోకంలో ఒక గొప్ప వర్క్ ఉంది, లేక ఒక గొప్ప స్థాయి ఉంది, లేక ఒక గొప్ప వ్యక్తి అంటే ఎవరు అంటే దైవజనుడే. చప్పట్లు కొడుతుంది. ఫార్మర్ వెళ్ళినప్పుడు అమెరికాకి, అక్కడ రెవరెండ్ ఆయన ఉంటే దైవజనుడు అంటే ఆ దైవజనుడికి ఇచ్చిన స్థానం మరి ఎవరికి ఇవ్వరు. అక్కడ దైవజనుడు వస్తున్నారంటే అధ్యక్షుడు కూడా లేచి నిలబడి ప్రైజ్ లార్డ్ చెప్తారు. అంటే ఇంత గొప్ప స్థానంలో ఉంచడానికి నేను ఏ పాటి వాటి ప్రభువా అని దేవుడి దగ్గర అడిగిస్తూ ఉంటారు. చాలా మంది దైవజనులు అంటారు, అసలు మన స్థానాన్ని మనం గుర్తెరగాల. నువ్వు అనుకుంటున్నావేమో నేను బలహీనుని, లేక నేను తక్కువ స్థాయిలో ఉన్నాను, లేకపోతే నాకు ధనం లేదు, లేకపోతే నాకు ఏది లేదు, అది లేదు, ఇది లేదు. నీకు దేవుడు ఈ లోకంలో ఎవ్వరికి లేని ఒక ఆశీర్వాదకరమైన వృత్తిని ఇచ్చాడు. అల్లే చెప్పండి. అది ఎంత ఆశీర్వాదకరమంటే పిల్లగా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మనము ఎవరి చాటును దాక్కొని ఉన్నాము, నా దాగు చోటు నీవే అంటాడు దావీదయ్య. నా దాగు చోటు నీవే.
దేవుని నీడలో దాగి ఉంటే, దేవుని పర్ణశాలలో దాగి ఉంటే, దేవుని గుడారంలో దాగి ఉంటే, దేవునిలో దాగి ఉంటే పరాక్రము గల బలాఢ్యుడా, నువ్వు పరాక్రము గల బలాఢ్యుడివి. కానీ ఈ దినం ప్రియులారా, ఒక పరాక్రమ గల బలాఢ్యుడు అనుకుంటున్నాడు ఆయన ఎక్కడ దాగాలో అక్కడ దాక్కుండా ఆయన శత్రు సైన్యానికి భయపడి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకుంటే, అరే బాబు నా జనులు ఏలాని రాను, ఒక రాజువు ఒక న్యాయాధిపతువు అంటే ఆ న్యాయాధిపతి వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడో చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభిజీవుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్తిష్క వృక్షం కింద కూర్చుండెను. యెహోషు కుమారుడైన విద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా ఎక్కడ మరుగై ఉన్నాడు? ఎక్కడ మరుగై ఉన్నాడు? గానుగ చాటున. నువ్వు ఎక్కడ మరుగు కావాలి? నువ్వు ఎక్కడ దాక్కోవాలి? కానీ ఎవరు అసలు ఈ పరిస్థితి ఏంటి? దేవుడు చెప్తాడు. ఆ కింద వచ్చిన వాళ్ళు అంటాడు పరాక్రమ గల బలాఢ్యుడు అంటాడు. కానీ ఈ పరిస్థితి ఏంటి? పిరికి వాడు అనుకుంటున్నాడు. పిల్లల మనల్ని మనం కూడా చాలాసార్లు తగ్గించుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఆ భావన నీకు వస్తుందంటే, దావీదయ్యేలాగా నా దాగు చోటు నీవే అని దేవుని దగ్గర దాక్కుంటే, దేవుడిని ఆశ్రయంగా చేసుకుంటే, దేవుడిని కలిగి ఉంటే, నువ్వు పరాక్రమ కార్యములు ప్రభు నీ చేత చేయించుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి, చప్పట్లు కొడుతుంది. ఇక్కడ ఎక్కువ మంది దైవజనులు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి దినము ఒక పరాక్రమ గల కార్యములు నీ చేత చేయించడానికి ఆత్మదేవుడి దినము నేను బలపరుస్తూ ఉన్నాడు. గిద్యోను ఎక్కడున్నావు? నేను అమోరీయులకు భయపడిపోయాను. చివరకు తిండి తిండాన్ని కూడా మేము పండించుకున్న పంటలను దోచుకొని పోతా ఉన్నారు. అరే ఏంట్రా నాన్న నీ పరిస్థితి? అసలు నేను ఎందుకు అనుకున్నాను? అసలు నీ శక్తి ఏంటి? నీ బలం ఏంటి? ఈ యొక్క ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నేను ఎన్నుకుంటే చివరకు తిండి గింజలు దాచిపెట్టుకోవడం కోసం, తిండి గింజల కోసం పెరిగి వాడమైపోయి దేన్ని ఆశ్రయం చేసుకున్నాడు? అక్కడ దేన్ని ఆశ్రయం చేసుకున్నాడు? గానుగను ఆశ్రయం చేసుకున్నాడు. గానుగ అంటే చెప్పండి, గాను ఏం చేస్తుంది? అయ్యా ఆహారాన్ని లేక పానీయాన్ని లేక ఆ దినాల్లో ద్రాక్ష రసము, గోధుమలు ఇవి రెండే చాలా బలమైన ఆహారాలు. ఇజ్రాయేలీలు ఆహారానికి వాడే పదార్థాలు లేక పంటలు. ఈ గానుగ ఒక మంచి పానీయాన్ని తయారు చేసే గానుగ. అది మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. నేను చాలాసార్లు మీకు చెప్పుకుంటా అలవాటు పడుతుంటాను. ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది. ఆమెకు 3 కుమారులు అయినారు. 3 కుమారులు. పెద్ద కుమారుడు టీచరు, 2వ కుమారుడు రైల్వేలో పనిచేస్తున్నాడు, 3వ కుమారుడు ఇంట్లో ఉన్నాడు. అయ్యా
ప్రభాకర్ అన్న ఏమని తెలుసా, వీడు ఎందుకు పనికి రావట్లేదు పాస్టర్ గారు, వాళ్ళిద్దరు బాగా పనికొస్తారు, నేను దేశపోయాడు పాస్టర్ ట్రైనింగ్ పంపించారు అంటే ఆ ఉద్దేశం ఏంటి, పనికిరాని తీసుకురావాలి, పనికిరాని పాస్టర్ అయ్యేది. నేను 69 సంవత్సరాలు, నాకు 10-15 సంవత్సరాల నుంచి ఇంత గొప్ప దైవజనులతో సహవాసంలో వాళ్ళ పాదాల దగ్గర పెరిగి వాళ్ళకి సేవ చేస్తూ తిరిగిన వాడిని. అప్పటి నుంచి యేసుక్రీస్తును రుచి చూచిన వాడిని. కాబట్టి ఈ దైవీకమైన దైవజనులతో నాకు చాలా సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వరవడి వచ్చేసిందండి, ఒక వరవడి. ఇప్పుడు మాది చిన్న గ్రామం, అంటే భూగోళ మండల్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు లంపూరు సెంటర్ నుంచి ఇది ఒక ఆమ్లెట్ ఎలా ఉందో ఈ హర్జన్వాడ, అలాగే ఒక ఆమ్లెట్ మాది. క్రిస్టియన్ కుటుంబాలు 200 ఉంటాయి. 150 ఉంటే గట్టిగా మేలు. 6 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయా? 6 సంఘాలు. మొట్టమొదటిగా మా సంఘం అక్కడ ఉంది, 7 సంఘాలు లేవు. ఒక అబ్బాయి కట్టి కొట్టుకునేవాడు. ఆ అబ్బాయి డ్రమ్ము అన్నలాగా బలి వాయిస్తాడు. వాళ్ళు ఎస్టీస్ యానాదులు డ్రమ్ వాయిస్తే ఆ విధానం వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడైనా దేవిజన్లు ఆయన పిలిపించుకొని డ్రమ్, ఆయన భలే కష్టజీవి. ఆయన పేరు వెంకయ్య, ఇప్పుడు ఆనందయ్య అని పెట్టుకున్నాడు. వీళ్ళతో సహవాసం చేసి ఎండకు పోవడం ఎందుకబ్బా, నేను ముందు సంపాదిస్తే భలే ఉందని చెప్పి ఒక సాంగం పెట్టుకోవడం. ఇంకొక ఆయన, నేను విమర్శిస్తాను అని అనుకోవద్దు, విమర్శ కాదు ఇది. అలాంటి వారు గానుకు నాశనం చేసుకుంటున్నారు. గాను అంటే అర్థం అయితే ఆహారమో తిండి, చెమట పోయకుండా డబ్బులు సంపాదించడం. అయ్యో, చెమట పోయకుండా ధనం సంపాదించాలనుకుంటే ఈజీ అయిన మార్గం ఇదే. ఎన్నుకొని ఈ దినాల్లో కొంతమంది సేవకున్న వాళ్ళు మధ్యలోనే మళ్ళా ముగింపు పలుకుతూ ఉన్నారు. దేవుని పిలుపుండాల. గిద్యోని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? గిద్యోని దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. గిద్యోనులో ఉన్న బలము, బైబిల్ గ్రంథంలో బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచిన ఒకే ఒక్కడు ఎవరంటే గిద్యోను. తప్పట్లు కొడుతూ దేవుడు. కానీ దేవుడి దృష్టి ఎలా ఉందంటే ఆ వ్యక్తి పట్ల, ఆ గిద్యోను పట్ల, గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడు. కానీ గిద్యోను ఎప్పుడు తిరిగి వాడయ్యాడు, ఎప్పుడు దాక్కుంటూ ఉన్నాడు, ఎప్పుడు మరుగురు ఉండాలని కోరుకుంటున్నాడంటే గాను నాశనం చేసుకున్నప్పుడు. చప్పటి కొడుతూ దేవుడు మీద పట్టడం. అది బాబా ఏలికగా నిన్ను చేసే దేవుడు ఆశ్చర్య కార్యాన్ని నీ ద్వారా చేయాలని చూస్తే, ఇదిగో ఇజ్రాయేలును రక్షించడానికి ప్రకారముగా నిన్ను ఏర్పాటు చేస్తే, ఇజ్రాయేలులకు ఏలికగా నేను ఏర్పాటు చేస్తే, చివరకు నువ్వు వెళ్ళి గాను సర్దాముకుంటావా, భయపడతావా? కానీ నీలో ఉన్న శక్తి నువ్వు గుర్తెరగడంలే. దేవుని చిత్తంలో ప్రియారా, ప్రభు చిత్తంలో మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ ఉండబట్టే నువ్వు దైవజనుడుగా, లేక దేవుని సేవలో ఒక విశ్వాసిగా, లేక రక్షించబడినావు అంటేనే దేవుని ప్లాన్. అది దేవుని చిత్తం. అది పిలవబడిన వారు అనేకులు, మరి దేవుడిని ఏర్పరచుకున్నాడు కదా. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని వైపు ఆ దేవుడు నాకు ఏర్పరచుకున్నాడు. నేను దేవుని కోసం నిలబడతా. గాను సాటువాడు, గాను ఆశ్రయించను. గాను ఆశ్రయించావా తిరిగి వాడు అయిపోతావు. బయటిరా, దేవుని చిత్తం వేరు నీ పట్ల.
దేవుని ప్రణాళిక వేరు నీ పట్ల, దేవుని ప్లాన్ వేరు నీ పట్ల. నేను ముందే చెప్పాను, ఎవరికి లేని ఒక ఉన్నతమైన స్థానంలో గొప్ప ప్రభు నీకు ఇచ్చాడు. ఇది చాలా ఉన్నతమైన స్థానం. దేవుడి ద్వారా దేవుడిచ్చిన ఉన్నత స్థానాన్ని దావీదులాగా వినియోగించుకోవాలి. తప్పని కొడుతూ దేవుడు భయపరచాలి. ఏమండి, దావీదు జీవితంలో బాలుడైనప్పుడు కూడా ఎలాంటి పోరాటం చేశాడు? దావీదు జీవితం చాలా, బాల్య జీవితం చాలా హృదయవి విచారకరంగా ఉంటుంది. తండ్రి వదిలేశాడు, అన్నదమ్ములు ద్వేషించారు. యెషయి గారి ప్రేమ ఉంది కానీ అన్నదమ్ముల బట్టి మిగతా వారినంతా సైన్యం గారు పంపించి ఇతను గొర్రెల కాపరిగా పెట్టారు. తోబుట్టువుల ప్రేమ లేని వాడుగా, తల్లిదండ్రుల ప్రేమ లేని వాడుగా బాల్య జీవితం కన్నీటి భయమైపోయింది. కానీ దేవుడు దావీదు పట్ల ఒక ప్రణాళిక అనుకున్నాడు. అసలు ఎందుకయ్యా ఆ పరిస్థితి అంటే, దావీదు తల్లి మోయాబీయురాలు, యెషయి మోయాబీయురాలు వివాహం చేసుకున్నాడు. మిగతా వారు మోయాబీయులకు ఆమె పుట్టలేదు. దావీదు తల్లి మోయాబీయురాలు. మోయాబీయులు అంటే శపించబడిన జనాంగం. ఆ జనాంగంలో పుట్టిన ఆ స్త్రీని వివాహం చేసుకుంటే తద్వారా వచ్చిన సంతానం కాబట్టి దావీదును వారి యొక్క అన్నదమ్ములు, ఇరువురు వాళ్ళు అందరూ చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. దావీదుకు ఒకటి అర్థమైపోయింది, ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా, ఈ లోకంలో ఎవరి తోడున్నా లేకున్నా నా దేవుని తోడు ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని ఆశ్రయంగా చేస్తున్నాడు. నా దాగు చోటు నీవే ప్రభువా. చిన్ననాటి నుండి హల్లెలూయా, చిన్ననాటి నుండి బాల్యము నుండి. బాల్యం ఎవరి దగ్గరికి గడవాలి? తల్లిదండ్రుల దగ్గరికి గడవాలి, తోబుట్టుల దగ్గర, రక్త సంబంధుల దగ్గర వారి ప్రేమను పంచుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనా, తోబుట్టుల ప్రేమకు దూరమైనా, లోకస్తుల ప్రేమకు దూరమైనా తండ్రి ప్రేమకు దగ్గరగా అయ్యాడు. మరి ఒకసారి చెప్పండి, నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అత్తయ్య గారు, నేను నిద్రపోతున్నా ఎంతోడి నువ్వు మరి మాటతో పాటు నీతో పరిగాడు అయ్యారు. ఇంకా బ్రదరు పాట పాడాడంటే మనందరూ ఊగాల్సి ఉంది. ఆయన ఊగుతుంటాడు, మనల్ని ఊపిస్తాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. పిల్లరా, మనమందరము దాగు చోటు ఏది చేసుకుని ఉన్నాం? దేవుడిని పిలిచాడు. అయ్యారు, కుటుంబం నడవడానికి కష్టంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయి. నాకు తెలుసు నెల్లూరులో ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు ఈ దైవ సేవకులకి నెలకి కొంత ధనాన్ని ఇస్తూ ఉంటారు. ఒక ఆయన 3,000, ఒక ఆయన 2,000, ఇంకొక ఆయన 5,000, 1,500. వాళ్ళు ఎస్టీ దైవజనులకి లేక తక్కువగా ఉండే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఫారెన్ నుంచి మనీ తెచ్చుకుంటూ ఉంటారు. మా దగ్గర ఉంటే దైవజనుడు ఒకసారి అడిగా, అరే బాబు, మంచి పని ఆడి కదా నువ్వు, పని చేసావు, దేవుని సేవకు వచ్చావు, ఎట్లా జరుగుతుంది? మళ్ళీ వాళ్ళే గారు నెలకు 10,000 వస్తుంది నాకు సంతానం. ఎంత వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుందంటే అదిగో ఆ పార్టీ గారు 2,000, ఈ పార్టీ గారు 2,000. అంతకుముందు నేను 1,000 రూపాయలు ఇచ్చాను, అంటే నీకు ఇక్కడ 1,000 రూపాయలు కూడా అవసరం లేదు.
నేను వాళ్ళని చులకనగా చూడటం లేదు. కష్టపడి దేవుని చేయండి, కష్టపడి దేవుని చేయండి, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి. ఆయన బిడ్డలను దేవుడు చెప్పాడు, తలగా వస్తా అన్నాడా, తోక వస్తా అన్నాడా? లోకస్తులకు నువ్వు తోక కనపడతావేమో, నా దేవుని దృష్టిలో పరాక్రమము గల బలాఢ్యుడవు. ఇదేమో పరాక్రమ గల బలాఢ్యుడవు. ఎందుకు అక్కడ దాక్కుంటావు? అప్పుడు అంటాడు, దేవునితోనే వాగ్వాదం చేసుకుంటాడు. ఏ బలాఢ్యుని చివరకు తిండి గింజలు దాచిపెట్టుకోవడానికి కూడా మాకు విధానం లేదు. అరే నీ శక్తి నువ్వు మర్చిపోయావు, నీకున్న కృపను నువ్వు మర్చిపోయావు, నీకున్న ఆశీర్వాదాలు నువ్వు అందుకోవడం లేదు, పొందుకోవడం లేదు. పిల్లలు ఒక మాట చెప్పనా, దేవుడు మనకు చాలా ఆశీర్వాదాలు దాచిపెట్టున్నాడు. ఇప్పుడు పైన నీళ్ళ ట్యాంక్ ఉంది, దట్ ఈస్ ఫుల్లీ ట్యాంక్. ఫుల్గా ట్యాంకులో నీళ్లు ఉన్నప్పుడు ట్యాప్ ఎంత స్పీడ్ వస్తాయి? వస్తాయా రావా? వస్తాయా రావా? ట్యాంకులో నీళ్ళు అయిపోతే ఏం చేస్తారు? తల్లి గారు, పాస్టర్ గారు, మళ్ళా మోటార్ ట్యాంకులో నీళ్ళు పడతారు. అది స్త్రీలు, కుటుంబంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకు? నీరు సమృద్ధిగా ఉండాలి. ట్యాప్ ఇప్పినప్పుడు నీరు రావాలి. నేను అంటాను, మీరు ట్యాప్ ఇప్పడం లేదు, ట్యాప్ ఇప్పడం లేదు, నీళ్ళు అయిపోయినాయి అనుకుంటున్నారు. అనేక ఆశీర్వాదాలు దేవుడు మీకోసం దాచిపెట్టున్నాడు. అవి కంటికి కనపడవో, నువ్వు పొందుకోవో ఆశీర్వాదాలు. నేను చెప్పేది, ఒకవేళ లోక సంబంధంగా నీకు కనపడడం లేదేమో, పరలోకంలో ఆ దేవుని నిత్య రాజ్యంలో, ఆ దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం నీ కోసం ప్రభు దాచిపెట్టున్నాడు. అని ఈ లోకంలో కూడా నీ బిడ్డలను నిన్ను తక్కువగా చేయడు చేయడు చేయడు. బిడ్డలను నేను ఎరుగుదును. మీ అందరికీ తెలుసు, అంశుమతి మేరీ చక్కగా పాటలు పాడుతుంది కదమ్మా, పాటలు పాడుతుంది కదా. ఈరోజు ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వాలి, రెవరెండ్ డాక్టర్. మా బిడ్డకుంట వాళ్ళది, వాళ్ళ నాన్న బిఆర్ఓగా పనిచేసేవాడు. నేను ఫస్ట్ 1983లో ఉద్యోగంలో ఉదయగిరి ప్రాంతంలో జాయిన్ అయినాను. అక్కడ ఉదయగిరిలో ఆయన బిఆర్ఓగా ఉండేవాడు. ఆయన మాకు తెలిసిన వాడు కాబట్టి, వాళ్ళు చిన్న బిడ్డలు మాకు తెలిసిన వాడు కాబట్టి మమ్మల్ని ఆరాధన పిలిచేవాడు. నేను శనివారం నైట్ వెళ్ళి ఉపవాసకుడిగా సండే మెసేజ్ ఇచ్చి సండే సాయంకాలం పంపించేవాడు. వాళ్ళ ఇంటికి ఒక్కోసారి 1వ తేదీ ఆ ప్రాంతంలో వెళ్తే అప్పులో లైన్గా నిలబడి ఉండేవాడు. చాలా దయనీయమైన పరిస్థితి. మరి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ధనమంతా దేవుని సేవ ఖర్చు పెట్టాడు. ఆ ఇంట్లో ఉండే తల్లిగారు కూడా వంట చేయడం పెట్టడమే తెలుసు, కానీ ఎవరికి కాదనే హస్తం కాదని. బిడ్డలందరూ కూడా చిన్న బిడ్డలు. సరే, ఆయనలో ఉన్న ఒక తండ్రిలో ఉన్న ఒక బాధ్యతని నేను మీకు గుర్తు చేస్తాను. శనివారం నైట్ నేను, మా మిసెస్, మాకు చిన్న బిడ్డలు, అప్పుడు మా పెద్ద పాప ఒకటే పుట్టింది. మేము వెళ్ళి అనున్నప్పుడు 3 గంటలకు 4 గంటలకు లేచి ఆయన ప్రతి బిడ్డ తల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ప్రార్థన కన్నీరు కార్చి దాదాపు 1 గంట సేపు బిడ్డల దగ్గరే ప్రార్థన చేస్తాడు. వాళ్ళు మేల్కొనేసరికి ఈయన పోయి ఈయన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు. నేను ఆయన దగ్గర నేర్చుకున్నా బిడ్డగా, మన బిడ్డలు. అలాగే యోగు గారు కూడా ప్రార్థించారు కదా. ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే యోగు గారి దగ్గర నేర్చుకున్నాడు. తల్లి చెప్పండి ఒకసారి. పిల్లగా నీకు సంగతి చెప్పనా, ఈ దినం వాళ్ళ నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత
ఒక తమ్ముడు ఫారెన్లో ఒక గొప్ప దైవీయుడు. సిస్టర్స్ మిగతా అందరూ మ్యారేజ్ చేసుకున్నారు, ఎక్క పెళ్లి చేసుకోలేదు. ఈరోజు కొన్ని వందల కుటుంబాలను సహాయకారిగా ఉండడానికి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చప్పటి కొడుతూ దేవుడు మహిమపరచండి. ఎవరు దీనికి కారణం ఎవరు చెప్పండి? మొదటి దేవుడు అందరికీ ఉంటాడు, నేను కాదాను. కానీ తండ్రి తల్లి సమస్తాన్ని ఖర్చు పెట్టి దేవుడి సేవలో వాడారు వాళ్ళు. ఇదేమో వారి కుటుంబము. రెండవ కుమారుడు కూడా పాస్టరే, అల్లుళ్ళు పాస్టర్లే. ఇద్దరు కుమార్తెలు గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అనేక సంఘాలు కట్టారు. అనేక మంది దైవజనులను పోషించే స్థాయికి ఆ కుటుంబాన్ని దేవుడు తెచ్చాడు. ఎక్కడున్నా ఈ ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టినాడు. తప్పనే ఉంటుంది. నువ్వు చేసే సేవ, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు రాసే ప్రతి కన్నీటి కొట్టు ఎవరి కోసం? దేవుడి కోసం. అనేక మందిని రక్షించడం కోసం ఏడువు. అనేక మంది మారు మనసు పొందడానికి ఏడువు. అనేక మంది పాపము నుండి, శాపము నుండి, ఈ లోకము నుండి నిత్య జీవంలోనికి రావడానికి కన్నీరు కాచు, ఏడువు, ఖర్చు పెట్టు. ఆహారమున్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, బిడ్డలు వస్తువున్నా పర్వాలేదు, ఇల్లున్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఎక్కడ దాక్కున్నావు? దేని చాటు? చాలా మంది దినాల్లో ఈ లోకంలో ఉన్న అనేక వాటిని ఆధారం చేసుకుని దాని చాటు దాక్కుంటున్నారు. దావీదు వలె నా దాగు చోటు నీవేని దేవుని చాటును దాక్కోలేరు. కొంతమంది సమస్తల చాటు దాక్కున్నారు, కొంతమంది కులం చాటు దాక్కున్నారు, కొంతమంది ఈ లోకంలో ఎడ్యుకేషన్, నేను జ్ఞానవంతుని, నేను అనుకున్నవాడు దేవుని దగ్గర జీరో. నేను సత్యం చెప్తున్నాను. నేను అనుకున్నవాడు దేవుని దగ్గర ఎవరు? యు ఆర్ ద జీరో, యు ఆర్ నాట్ ఏ హీరో. దేవా నీవే అన్నవాడు హీరో, నేను అన్నవాడు జీరో. హల్లెలూయా. చాలా వాటి సాక్షులు దాక్కున్నావు నువ్వు. కానీ దేవుడు అంటాడు, నీలో పరాక్రమం పెట్టాను, నీలో కృపలను పెట్టాను, నీలో పరిశుద్ధాత్మను పెట్టాను, నీలో వరములను పెట్టాను, నీలో అనేక స్వస్థతావరం, ప్రవచనావరం, అనేక విధాలుగా నేను లోకంలో వాడుకోవాలనుకున్నాను. వాటన్నిటిని వదిలిపెట్టి దేన్నో ఆశ్రయం చేసుకున్నావు. నేను పిలుస్తున్నాడు దేవుడు, పరాక్రమము గల బలాఢ్యుడా రా బయటికి. నేను నిన్ను పిలిచాను. పిల్లరా, దేవుని చేత పిలవబడడం. ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఈ లోకంలో? ఎక్కడికో దాన్ని నీ గ్రామంలో నీకంటే జ్ఞానవంతులు లేరా? నీకంటే ధనవంతులు లేరా? ఇంకో మాట చెప్పరా, నీకంటే అందగాళ్ళు లేరా? నేను అంటాను, కైలోని ప్రభు అన్నింటిని పిలుచుకున్నావు. దేవుడు పైవేషం చూసేవాడు కాదు. దేవుడు నీ హృదయ అంతరంగంలో ఎరిగినవాడు. దేవుడు నిన్ను పిలిచాడు అంటేనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అని గుర్తుపెట్టుకో. ప్రత్యేకంగా జీవిస్తున్నావా? లోకానికి వేరుగా నేను సపరేట్ అండి అని నువ్వు చెప్పలే. లోకం చెప్పాలి. ఒకసారి ఒక గ్రామంలో ఒక పెద్ద తేడా జరుగుతూ ఉంది. అక్కడ హెడ్ మాస్టర్ గారిని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే ఆ తిరణాల్లో పొట్టేళ్ళు పోస్తే అక్కడ ఉండే బ్రాహ్మణులకి వాళ్ళు తినరు కాబట్టి తింటే మందాక రాదులే.
వాళ్ళు తినరు కాబట్టి ఆడ ఉండే హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయులకు ఒక్కొక్క కేజీ మాంసం అమ్మాల, పొట్టేలు మాంసం. అది అక్కడ బలి ఇచ్చింది. రే ఆ సార్కి ఈ మాంసం ఇచ్చినామో రేపు మనకి ఇక్కడ భోజనాలు ఉంటాయి రమ్మని చెప్పు. అక్కడ ఉండే ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఆయన దేవుడు ఏమిరా మాంసం తిందా మీ అయ్యవారు. ఆ మాట ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన క్రిస్టియనే, ఆయన సంఘానికి వస్తాడు, ఆయనకి తెలుసు. ఏమిరా తిందా బాగా మాంసం వారం ఊళ్ళో పోతే రాశా తెప్పించుకుంటాడు సార్ అన్నాడు. అక్కడ సాయం ఆ ఊళ్ళో ఉండే ముస్లిం ఆయన వారం పొట్టేలు పోస్తే నన్ను అడగకుండానే ఒక కేజీ ఇంటికి ప్రతి వారం నేను పంపిస్తా. పోతే సార్ మళ్ళీ ఇష్టం. ఇది తిండు ఎందుకు తిండు? అయ్యా వాళ్ళు సపరేట్. ఎవరు చెప్పారు అన్నమాట? నేను చెప్పలే, నేను తిన్ను నాకు వద్దు అని. నీ పొరుగు అని చెప్పాలా, నీతో నివసించే వాళ్ళు చెప్పాలా, దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు అని సాక్ష్యం అంటా ఉండాలి. పిల్లలా మనం దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడు అంటున్నాడు, ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక పరాక్రమ కార్యములు, శూర కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘన కార్యములు, మహోన్నతమైన కార్యములు, ఉన్నతమైన కార్యములు, నువ్వు అనుకోని కార్యాలు దేవుడు నీ ద్వారా చేయాలని నేను ఎన్నుకున్నాడు. పరాక్రము గల బలాఢ్యుడా, పరాక్రమశాలిలో మనం దేవుడు నీకు ఒక పనిని అప్పగించాడు. అది ఏ పని తెలుసా? లోకంలో ఎవ్వరికి ఇవ్వని గొప్ప పని అది. పోరాటం నీ మంది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మంచి పోరాటము దూతలు యుద్ధం చేశాడు ఆయన. ఏమిటి దూతలు పోరాడా? అసలైన వాడితో పోరాడాడు. ఈ లోక అధిపతి, ఈ లోకాన్ని ఏలేవాడు, ఈ లోక దేవతలు దైవికమైన బిడ్డలను చెరిపివేసేవాడు. విశ్వాస జీవితం అంటే, సేవా జీవితం అంటే పోరాటమే. అది సాతానుతో పోరాడాలి. నువ్వు వ్యక్తిగతంగా పోరాడితే ఓడిపోతావు ప్రేమిడా. దేవుని మాత్రం దాపుకొని పోరాడు, దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. నీ ద్వారా అనేక కార్యాలు ప్రభు చేయాలని చూస్తున్నాడు. ఇతను భయపడవద్దు. పిరికితను నా దేవుడు దగ్గర లేదు. నా దేవుడు ఎవరు? ధైర్యశాలి. అల్లే చెప్పండి ఒకసారి. పిరికోడు సాతాను పడతాను. పిరికోడమ్మా వాడి బుద్ధి, వాడి బుద్ధి ఇచ్చి మనం పెట్టుకుంటాడు చాలాసార్లు. ఒక గొప్ప ఉద్యోగం పెట్టాలి. అయ్యగారికి కూడా చెప్పాను నేను, అయ్యగారు ఈ సెలవులో ఎక్కడికెక్కడికి రావాలో అక్కడల్లా వెళ్ళి దేవుడు సువార్త చేస్తాం. మీరు అదే చేయండి. దేవుడు సమృద్ధిగా మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవలో ఖర్చు పెట్టడానికి సిద్ధమే. మీరు ఏర్పాటు చేయండి. మనం అనేక మందికి దేవుడి స్వార్థను ప్రకటిద్దాం. ఇంకొద్ది కాలమే ప్రభు వచ్చే వేళాయే. ఈ స్టార్టెడ్ ఆయన స్టార్ట్ అయ్యాడండి. మధ్యలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఇక్కడ దిగుతాడో తెలియదు. ఆ నిరీక్షణ వాళ్ళు తొలగిపోరు, ఓడిపోరు. చప్పట్లు కొడుతుంది దేవుడు. ఎందుకో నీ ప్రియుడు నీ కోసం వస్తా ఉన్నాడు. నువ్వెందుకు తొలగిపోతావు? నువ్వెందుకు ఓడిపోతావు? నువ్వెందుకు
పిరికితనంగా ఉంటావు, నీకు నిరీక్షణ ఉంది. ఎస్, నా ప్రియుడు నా కోసం వస్తాడు, నేను మహిమ శరీరం దాచబడతాను, అదిగో మధ్యాకాశంలో కొనుకోబడతాను, మరణించినా జీవించినా దేవుని కోసమే. అందుకే అంటాడు అపోస్తలుడు పౌలు గారు, నాకు మేలేది మరణమైతే మేలు, చావైతే మేలు, బ్రతికితే. ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ప్రియా దేవుడు బిడ్డారా, ఈ దినం ఆశ్చర్య కార్యములను దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ విశ్వాసాల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు 2022 సంవత్సరం మార్చి నెల నుండి ప్రారంభించబోతూ ఉన్నాడు. పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. ప్రభు, కార్యములు చేయవాడు నీవు, కార్యములు ముగించువాడు నీవు, కార్యములు ప్రారంభించువాడు నీవు, కార్య సాధకుడు నీవు, అనేక కార్యములు చేయవు. అందుకంటాడు, ఘనమైనవి నీ కార్యములు అయ్యోండి. ఆ మాట అనుకుందామా? నాకేముంది ఆ మాట అనుకోండి, ఎక్కువైపోయింది. కానీ ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు. అదే స్థిరమైనవి దేవుని ఆలోచనలు. ఒకవేళ మన స్థిరమేమో కానీ నా దేవుడు స్థిరమైన వాడు, నా దేవుడు బలమైన వాడు. కావున నేను లేట్గా వచ్చాను, క్షమించండి. అందుకే టైం ప్రకారం ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అనేక మందికి సువార్తను సాటుదాం. ప్రియులారా, మీతో కలిసి తిరగడానికి రావడానికి నేను ఎల్లవేళలా సిద్ధం. యు ఆర్ నాట్ పే ఎనీ సింగిల్ ప్రైస్ ఫర్ మీ. మీరెవరు కూడా నా కోసం ధనం ఖర్చు పెట్టద్దు, నాకు ఇవ్వద్దు. నా ప్రభు ఇచ్చాడు. దేవుని స్వార్థలో కలిసి శూల కార్యములు చేద్దాం, ఘన కార్యములు చేద్దాం, మహిమ కార్యములు చేద్దాం. మహిమాన్వితుడు ప్రభు. మనము తోటి జత పనివారుగా ఎక్కడైనా నలిగినా, విరిగినా, సన్నబడినా, దిగులుతో ఉన్న, వేదంతో ఉన్న కుటుంబాలు, దైవజనుల కుటుంబాలు, విశ్వాస కుటుంబాలు ఉంటే వాటిని బలపరచడానికి దేవుడిని నేనుకుంటా ఉన్నాను. కలిసి పనిచేద్దాం, బలపడదాం. ఎవరు దిగులుతో ఉన్నా, ఎవరు రోడ్లో ఉన్నా, ఎవరు శోధనలో ఉన్నా, ఎవరు కష్టాల్లో ఉన్నా దైవజనులుగా మనం వెళ్ళి వాళ్ళని బలపరచాలి. మనమందరం ఏకమా గురి వెళ్తే ఎంత బలంగా ఉంటుంది ధనేశయ్య. కలిసి పనిచేద్దాం ప్రియులారా. పరాక్రమ గల బలాఢ్యుడా అని దేవుడిని నీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పరాక్రమ కార్యములో నా ప్రభు అయ్యగారి పట్ల, అయ్యగారి సంఘం పట్ల, కుటుంబం పట్ల, ఇక్కడ చేయడం మనందరి పట్ల ఆ దేవదేవుడు జరిగించును గాక. శిష్యులు ఒక పాట పాడుతుంది చివరిలో, అది విని ఎక్కడికైనా వస్తుంది.